సో హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏమంటే చాలా రోజులు అయింది కార్ స్టార్ట్ చేసి బ్యాటరీ డౌన్ అయిపోయింది. బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలా, బ్యాటరీని అంటే కార్ని ఎలా స్టార్ట్ చేయాలా, బ్యాటరీ ఒక స్టేటస్ ఏమి చెక్ ఎలా చేయాలని చూపిస్తాను నేను మీకు. చాలా రోజులు ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి కారు వాడకుండా అట్లే ఎత్తి పెట్టేస్తే కదా ఖచ్చితంగా కూల్ క్లైమేట్ వల్ల అది ఖచ్చితంగా జీరో అయిపోతుంది. కాబట్టి ఒకసారి చూద్దాం. సో పార్కింగ్ అయితే వచ్చేసాను, కార్లోకి పోయి చూద్దాం. మోర్ దాన్ 50 days అయిపోయింది దీనికి ఇట్లా పెట్టేసి. కీ కూడా వర్క్ అవడం లేదు. మీరు కూడా మీ కార్ని అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తూ ఉండండి మధ్యలో, లేదంటే ఇలా నేను ఇగ్నిషన్ ఇస్తున్నా కూడా అది ఏం రెస్పాండ్ కావడం లేదు. చూడండి, ఈవెన్ కార్ డిస్ప్లే కూడా ఆన్ కావడం లేదు. సో ఒకసారి బంపర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇష్యూ చాలా వరకు కామనే, బ్యాటరీ ఇష్యూస్ అనేటివి చాలామంది ఫేస్ చేస్తున్నారు. కానీ ఎలా సాల్వ్ చేయాలనేది అర్థం కాదు. ఇంకా ఆబ్వియస్లీ కార్ ఒకవేళ బ్యాటరీ డౌన్ అయితే ఫస్ట్ మనం చేసే పని ఏమంటే బ్యాటరీ సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తాము. వాళ్ళు వచ్చి ఒకసారి జంప్ స్టార్ట్ చేసి ఇస్తారు. జంప్ స్టార్ట్ చేసి ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమంటే మనం ఒక 400-500 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా పోతే అప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. లేదు మనం అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి ఇచ్చి మళ్ళీ 4-5 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసి మళ్ళీ తెచ్చి పెట్టేస్తే మళ్ళీ అది డౌన్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి బ్యాటరీ కన్నా డౌన్ అయిందంటే దాన్ని ఫుల్గా ఛార్జ్ చేసి మళ్ళీ వాడాలా. చూడండి, ఇది ఎక్సైడ్ది కొత్త బ్యాటరీ, దీనికి పైనే ఉంటుంది అన్నమాట ఇండికేటర్ అనేది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒకవేళ దీని లోపల మీకు గ్రీన్ కలర్ కన్నా కనపడితే కండిషన్ బాగుంది బ్యాటరీదని, వైట్ అని కనపడితే నీట్ ఛార్జింగ్ అని చెప్పి, రెడ్ అని చెప్తే యాసిడ్ వార్నింగ్, అది అంటే యాసిడ్ చేంజ్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు అయితే ఇది వైట్ చూపిస్తాను అంటే కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని తీసి దీన్ని ఎలా ఛార్జ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు తొందరగా తీద్దాం దీన్ని. సో గాయ్స్, బ్యాటరీని అయితే తీసేసాను. మీరు ఎందుకన్నా మంచిది ఈ ప్లగ్స్ తీసే ముందు దీని ఒక ఫోటో తీసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా వైరింగ్ అట్లా చేయించినప్పుడు ఇలా సైడ్కి 2-3 వైర్స్ ఉంటాయి, అవి మిస్ కాకుండా మీకు గుర్తుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని పోయి ఛార్జ్ చేసేది ఎలా అనేది మీకు చూపిస్తాను నేను. పోయి మీ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. బయట ఛార్జ్ చేయడానికి 300-350 ఛార్జ్ చేస్తారు. మీరు బయట కావాలంటే బయట ఛార్జ్ ఏమంటే ఫుల్ ఛార్జ్ చేయించండి. స్టార్ట్ అయ్యేంత చేయించుకొని వచ్చేస్తే మళ్ళీ ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది. గైస్, ఈ ప్రోడక్ట్ అయితే ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాము బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కోసము. వెరీ లక్స్ అంట. దీని రివ్యూస్ కూడా బాగున్నాయి, కాకపోతే ఇది చైనా ప్రోడక్టే యాజ్ యూజువల్. సో దీనికి మీరు ప్లగ్ చేయడం చాలా ఈజీ. సాకెట్లో ప్లగ్ చేయాలా, మళ్ళీ బ్యాటరీకి కనెక్టర్స్కి కనెక్ట్ చేసేయాలా. దీనిలో నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్కి పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ చేసేయాలా. ఇది 5 amps to 100 amps వరకు ఛార్జ్ చేయొచ్చు దీంతో. ఇంకా ఇది 12 watts బ్యాటరీ ఛార్జర్. మీరు ఎనీ క్లైమేట్లో ఛార్జ్ చేసుకోవచ్చు దీనిలో. మీరు ఒకవేళ కూల్ క్లైమేట్లో ఉన్నా కూడా ఇది మీ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ అవుతా ఉంటే ఇక్కడ రెడ్ ఇండికేటర్ వస్తుంది. బ్యాటరీ చెడిపోయిందంటే ఇక్కడ మీకు ఫాల్ట్ అనేది పడుతుంది. ఇది పవర్డ్. రిపేర్ అని ఎందుకు అంటే ఇది కొట్టినామనుకో ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుంది. కాకపోతే మన దగ్గర ఇప్పుడు టైం ఉంది కాబట్టి మనము దాన్ని యూజ్ చేయలేదు. చూడండి, బ్యాటరీ అయితే కంప్లీట్ నిల్ ఉంది. ఇక్కడ మీకు కనపడుతూ ఉండొచ్చు 20, 40, 60, 80 అని చెప్పి కంప్లీట్ నిల్ అయిపోయింది. ఇది ఇట్లా నిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మనము కార్ని స్టార్ట్ చేయకపోవడం వల్ల మధ్యలో అప్పుడప్పుడు 8 days ఒకసారి కార్ని స్టార్ట్ చేసి అట్లా రన్ చేస్తూ ఉండాలి. లేదంటే ఇలా ఛార్జర్ ఒకటి కొని పెట్టుకోవాలా. ఎక్కువ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనమే ఛార్జ్ చేసుకొని దాన్ని యూస్ చేయాలి. జంప్ స్టార్ట్ చేసి ఒకసారి స్టార్ట్ చేసి మీరు 4-5 కిలోమీటర్స్ కన్నా
డ్రైవ్ చేసి మళ్ళీ ఛార్జింగ్ అయిపోయి ఫుల్ అయి ఉంటుంది అనుకుంటే అది ఎక్కదు, మళ్ళీ 2 డేస్కి డౌన్ అవుతుంది. కాబట్టి ఫుల్ ఛార్జ్ చేసి స్టార్ట్ చేయాలా. లేదంటే మీరు జంప్ స్టార్ట్ చేసి ఒక 400-500 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కంటిన్యూగా రన్ అయితే లాంగ్ పోతే అప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది ఛార్జ్ అయిపోతుంది. దీంట్లో ఈ ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వడానికి ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. ఇంకోటి ఇది షార్ట్ సర్క్యూట్ ప్రూఫ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో మనము ఇంకా నార్మల్గా కార్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి దీంట్లో మాన్యువల్ పరంగా పోతే 2 అవర్స్ ఉంది టైము, 12 వాట్స్ బ్యాటరీ ఛార్జర్కి. సో 1 అవర్ తర్వాత చెక్ చేద్దాం, ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో తెలుస్తుంది. టెంపరేచర్ కూడా చూపిస్తుంది చూడండి. సో గైస్ 6 అవర్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇదైతే ఫైనల్గా బ్యాటరీ అయితే గ్రీన్ చూపిస్తుంది, అంటే ఛార్జ్ అయింది అన్నట్లు ఓకే అని. మార్నింగ్ వైట్ చూపిస్తా అంట. సో అది వెయిట్ చేస్తున్నాను నేను, 100% అయితే పోయి ఫిక్స్ చేద్దామని చెప్పి. అండ్ 13.3 చూపిస్తుంది. ఛార్జింగ్ టైంలో 14 చూపించాల, 13 to 14. సో గాయ్స్ ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాం. సో గాయ్స్ పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసేసిన. మీరు జాగ్రత్తగా ఇవి చూడండి, లూజ్ ఉండకూడదు ఇవి, ఎందుకంటే రన్నింగ్లో వైబ్రేషన్ వల్ల పైకి వచ్చేస్తే మళ్ళీ రన్నింగ్లో ఆగిపోతుంది కారు. సో బానెట్ క్లోజ్ చేసి స్టార్ట్ చేద్దాం. సో గాయ్స్ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రోడక్ట్ అయితే బాగుంది, నేను రికమెండ్ చేస్తాను. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ కార్ అయితే ఖచ్చితంగా మీ కార్ ఉండాల్సిందే ఇది. సో మీకు ఏదైనా ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను. సో ఈ వీడియో వరకే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.